ఓకే మా. ఫస్ట్ క్వశ్చన్ మా ఈరోజు. Is it possible to measure simultaneously L square and any component of L? సో ఎల్ స్క్వేర్ని అండ్ ఎనీ కాంపోనెంట్ ఆఫ్ ఎల్ అంటే ఎల్ఎక్స్ లేదా ఎల్వై లేకపోతే ఎల్జెడ్. ఎల్ స్క్వేర్ లేకపోతే ఎల్ స్క్వేర్ అలాంగ్ విత్ ఎల్ఎక్స్ లేకపోతే ఎల్వై ఆర్ ఎల్జెడ్ రెండు సైమల్టేనియస్గా మెజర్ చేయొచ్చా? ఇప్పుడు మనకు అన్సర్టెనిటీ ప్రిన్సిపల్లో ఉంది, ఎక్స్ని పిఎక్స్ని ఒకేసారి సైమల్టేనియస్గా మెజర్ చేయలేము అని. సో అక్కడ మీకు హెచ్ కట్ బై 2 అలా వస్తుంది. డెల్టా ఎక్స్ ఇంటూ డెల్టా పీ ఇస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు హెచ్ కట్ బై 2. అక్కడైతే అలా వస్తుంది. దాని మీనింగ్ వచ్చి ఎక్స్ పిఎక్స్ని మనము అట్ ఏ టైం సైమల్టేనియస్గా కనుక్కోలేము. సో ఇక్కడ క్వశ్చన్ ఏమంటే ఎల్ స్క్వేర్ని అండ్ ఎనీ వన్ కాంపోనెంట్ ఆఫ్ ఎల్ని సైమల్టేనియస్గా కనుక్కోవచ్చా? ఇస్ ఇట్ పాసిబుల్ టు సైమల్టేనియస్లీ ఫైండ్ మెజర్ ఎల్ స్క్వేర్ అండ్ ఎనీ వన్ కాంపోనెంట్ ఆఫ్ ఎల్? ఎనీ వన్ కాంపోనెంట్ ఆఫ్ ఎల్ అంటే ఎల్ కాంపోనెంట్స్ మనకి ఏమేమి వస్తాయి? ఎల్ఎక్స్ ఇన్ ఎక్స్ డైరెక్షన్, ఎల్వై ఇన్ వై డైరెక్షన్, ఎల్జెడ్ ఇన్ జెడ్ డైరెక్షన్. సో ఆ రెండింటిని మెజర్ చేయొచ్చా సైమల్టేనియస్గా ఎల్ స్క్వేర్ని ఎనీ వన్ కాంపోనెంట్ ఆఫ్ ఎల్ని? సో ఎస్ ఆర్ నో. సో అది మా క్వశ్చన్. ఎల్ స్క్వేర్ని ఎల్ యొక్క కాంపోనెంట్స్ని సైమల్టేనియస్గా మెజర్ చేయొచ్చా?
సరేమా, క్వశ్చన్కి ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ వేసి చెప్తాను రెండింటికి కలిపి. సో నెక్స్ట్ క్వశ్చన్ మా, కామ్యుటేషన్ ఆఫ్ ఎక్స్ కమా పిఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు, ఎక్స్ పిఎక్స్కి కామ్యుటేషన్ చేస్తే మనకు ఏమొస్తుంది? ఇది మీకు చాప్టర్ ఎండింగ్లో ఇచ్చాను బుక్లో అయితే. అది కూడా ఇంపార్టెంట్ కామ్యుటేటర్ రిలేషన్ మా, వెరీ బేసిక్ కామ్యుటేటర్ రిలేషన్ అదే. వాట్ ఈస్ కామ్యుటేషన్ ఆఫ్ ఎక్స్ కమా పిఎక్స్? కామ్యుటేటర్ బ్రాకెట్ ఎక్స్ కమా పిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, ఎక్స్కి పిఎక్స్కి మధ్యలో కామ్యుటేషన్ చేస్తే మనకు ఏమొస్తుంది ఆన్సర్? మీకు ఎండ్ ఆఫ్ ది చాప్టర్లో ఇచ్చాను. ఇది ఇది ఇంపార్టెంట్ కామ్యుటేటర్ రిలేషన్. అదే ఫస్ట్ కామ్యుటేటర్ రిలేషన్, బేసిక్ అది. ఓకే మా, ముందు క్వశ్చన్కి ఆన్సర్ త్రూ మా. సో ఇక్కడ ఉంది చూడండి,
Thus we conclude that L square commute with Lz by symmetry property. It also commute with Lx, Ly. In other words, it is possible to measure simultaneously L square and any single component of L. సో ఇక్కడ మనకు ఎల్ స్క్వేర్ని ఎల్జెడ్తో కాముటేషన్ చేస్తే ఇది ఆ రిలేషనే. సో ఎల్ స్క్వేర్ ఇస్ నథింగ్ బట్ ఎల్ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎల్వై స్క్వేర్ ప్లస్ ఎల్జెడ్ స్క్వేర్. ఎల్జెడ్ ఇలా కాముటేషన్ మనం సింప్లిఫికేషన్ చేసినాము, చేస్తే మనకు జీరో వచ్చేసింది ఫైనల్లో. సో ఏ రెండింటిని అయినా మనం కాముటేషన్ చేసి వాటి వాల్యూ జీరో వచ్చేస్తే దాని మీనింగ్ ఏమంటే అవి సైమిల్టేనియస్గా మనం మెజర్ చేయొచ్చు. సో దేనికి మనము కాంపిటీషన్ కనుక్కొనింది ఇక్కడ ఎల్ స్క్వేర్కి ఎల్జెడ్కి కదా కాంపిటీషన్. సో ఎల్ స్క్వేర్కి ఎల్జెడ్ కాంపిటీషన్ జీరో వచ్చేసింది. సో కాబట్టి దీనికి మీనింగ్ ఏమి, ఎల్ స్క్వేర్ని ఎల్జెడ్ని మనం అట్ ఏ టైం సైమిల్టేనియస్గా మెజర్ చేయొచ్చు. అదే నెక్స్ట్ క్వశ్చన్ వేసాను కదా, సో ఎక్స్పిఎక్స్ కాంపిటీషన్ రిలేషన్ ఏమి అని. సో ఇది కూడా డిరైవ్ చేస్తే మనకు ఫైనల్గా ఐహెచ్ కట్ అని వచ్చింది, అంటే IH/2π ఆన్సర్ వచ్చి. సో ఆ ఎక్స్పిఎక్స్కి ఆన్సర్ ఎక్స్కి పిఎక్స్కి మధ్యలో కాంపిటీషన్ చేస్తే మనకు ఐహెచ్ కట్ వచ్చింది. ఇక్కడ జీరో రాలేదు, మనకు కాంపిటీషన్ చేస్తే జీరో రాలేదు, కానీ ఐహెచ్ కట్ ఇది వచ్చింది. సో దీనికి మీనింగ్ ఏమి, ఎక్స్ని పిఎక్స్ని అట్ ఏ టైం మనము సైమిల్టేనియస్గా మెజర్ చేయలేము. సో ఇక్కడ నుంచి వచ్చింది మనకు అన్సర్టైనిటీ ప్రిన్సిపల్. సో ఇక్కడ జీరో రాలేదు కాబట్టి కాంపిటీషను, కాబట్టి వాటి రెండింటిని మనము సైమిల్టేనియస్గా అక్యురేట్గా మెజర్ చేయలేము, కాబట్టి ఐహెచ్ కట్ వచ్చింది ఆన్సర్. అదే అక్యురేట్గా మెజర్ చేసి ఉంటే ఏమొచ్చి ఉంటుంది, జీరో వచ్చి ఉంటుంది. సో ఇక్కడ జీరో వచ్చింది కాబట్టి ఎల్ స్క్వేర్ ఎల్జెడ్ మీనింగ్ ఏమి, ఎల్ స్క్వేర్ని మనము ఎనీ వన్ కాంపనెంట్ ఆఫ్ ఎల్ఎక్స్ లై ఎల్ఎక్స్ ఎల్వై ఎల్జెడ్ వీటిని సైమిల్టేనియస్గా మెజర్ చేయొచ్చు. సో కాముటేటర్ రిలేషన్ మనకు ఆ ఇన్ఫర్మేషన్ని ఇస్తుంది. సో అది మా ఆన్సర్స్. సో ఫస్ట్ క్వశ్చన్కి త్రూ, సెకండ్ క్వశ్చన్కి ఐహెచ్ కట్ ఆర్ ఎల్స్ IH/2π. సో అది మా ఆన్సర్స్. ఓకే మా, నెక్స్ట్ క్వశ్చన్ మా, కాముటేషన్ ఆఫ్ ఏ కమా బి అంటే ఫార్ములాస్ రాయండి మా, జనరల్ ఫార్ములాస్. వాట్ ఈస్ కాముటేషన్ ఆఫ్ కాముటేటర్ బ్రాకెట్ ఆఫ్ ఏ కమా బి, దానికి ఫార్ములా. ఏకి బికి కాంపిటీషన్ చేస్తే ఫార్ములా జనరల్ ఫార్ములా రాయండి. అంటే కాంపిటీషన్ మనము ఎలా క్యాల్కులేట్ చేస్తాం, కాంపిటీషన్ ఆఫ్ ఏ కమా బి అంటే స్క్వేర్ బ్రాకెట్స్ ఏ కమా బి, ఇవి బేసిక్ ఫార్ములాస్, ఒకసారి రాయండి.
ఓకేమా. సో ఏబి మైనస్ బిఏ రాస్తే సరిపోతుంది, మళ్ళీ ఈ బ్రాకెట్స్ వద్దులేండి. ఆల్రెడీ కామ్టేటర్లో బ్రాకెట్స్ యూస్ చేస్తాం కదా, మళ్ళీ అవసరం లేదు. సో ఏబి మైనస్ బిఏ, కాంపిటేషన్ ఆఫ్ ఏబి ఇస్ ఏ కమా బి ఇస్ నథింగ్ బట్ ఏబి మైనస్ బిఏ. సో నెక్స్ట్ కాంపిటేషన్ ఆఫ్ ఏ ప్లస్ బి కమా సి. సో నేను కానీ టైప్ చేసేసాను. కాంపిటేషన్ ఆఫ్ ఏ ప్లస్ బి కమా సి మా. కాంపిటేషన్ ఆఫ్ ఏ ప్లస్ బి కమా సి. సో కాంపిటేషన్ ఆఫ్ ఏ ప్లస్ బి కమా సి. నేను టైప్ చేసి పెట్టాను చూడండి మా, మీకు డౌట్ ఉంటే. ఏ ప్లస్ బి కమా సి, దీనికి ఫార్ములా ఏమొస్తుంది? కాంపిటేషన్ ఆఫ్ ఏ ప్లస్ బి కమా సి. ఇది ఇన్ జనరల్ ఫార్ములాస్ మా, గుర్తుండాలి మీకు. సో ఏ ప్లస్ బి కమా సి, ఈ రిలేషన్కి కాంపిటేషన్ ఎలా వస్తుంది మనకు?
ఓకే అమ్మా. ఇదేమి నేను ఏ ప్లస్ బి కమా సి, ఏసీ ప్లస్ బీసీ, సో ఇలా వస్తుందమ్మా. సో ఇలా వస్తుందమ్మా. సో నేను అడిగిందేమి కాంపిటేషన్ ఆఫ్ ఏ ప్లస్ బి కమా సి. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఏ కమా సి ప్లస్ కాంపిటేషన్ ఆఫ్ ఏ కమా సి ప్లస్ కాంపిటేషన్ ఆఫ్ బి కమా సి, అది అలా రాయాలి. అంటే ఏబి మైనస్ బిఏ ఆ ఫార్మాట్లో మీరు రాశారు, సో అది కానీ కరెక్టే. సో అలా కానీ రాయొచ్చు, ఏ ప్లస్ బి ఇంటూ సి మైనస్ సి ఇంటూ ఏ ప్లస్ బి. కానీ మనకు డిరైవేషన్స్ చేసేటప్పుడు ఇటువంటి సిచ్యువేషన్స్ వస్తాయి. సో ఫార్ములాస్ డిరైవేషన్ చేసేటప్పుడు మనం స్ప్లిట్ చేసుకోవాలి కాంపిటేటర్ బ్రాకెట్ని. సో స్ప్లిట్టింగ్ ఎలా చేయాలంటే ఇలా చేయాలమ్మా. అంటే ఏ ప్లస్ బి కమా సి కదా ఉండేది నీకు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏకి సికి కాంపిటేషన్ చేస్తావు, ప్లస్ మధ్యలో ప్లస్ సైన్ ఉంది కాబట్టి ప్లస్, నెక్స్ట్ బికి సికి కాంపిటేషన్ చేస్తావు. సో అలా రాయాలి. సో మీరు రాసిన చెప్పినట్టు ఏ ప్లస్ బి ఇంటూ సి మైనస్ సి ఇంటూ ఏ ప్లస్ బి అలా చేసినా ఇలా చేసినా సేమ్ ఒకటే ఆన్సర్. కానీ మనకు రేపు డిరైవేషన్స్లో మీకు డిరైవేషన్స్లో కానీ చూడండి ఒకసారి, అక్కడ ఇలాగే స్ప్లిట్ అప్ చేసుకొని ఉంటాము. సో డిరైవేషన్స్ అప్పుడు మనము ఈ ఫార్ములా యూస్ చేయాలి, ఏ కమా సి ప్లస్ బి కమా సి అలా యూస్ చేయాలమ్మా. సో ఇవి బేసిక్ ఫార్ములా, ఇవి వెరీ ఇంపార్టెంట్, డిరైవేషన్స్లో మీకు యూజ్ అవుతుంది. ఎగ్జామ్స్లో కానీ కాంపిటేటర్ రిలేషన్స్ ఫార్ములా అడిగితే మీరు ఇటువంటి ఫార్ములాస్ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో అక్కడ ఇలా స్ప్లిట్ అప్ చేసుకోవాలి మీరు కాంపిటేటర్ బ్రాకెట్ని. సో ఏ ప్లస్ బి కమా సి, సో డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలి. ఫస్ట్ ఏకి సికి ప్లస్, నెక్స్ట్ బికి సికి అలా డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలి. సో అలా వస్తుందా. అండ్ జీరో ఎప్పుడు వస్తుందంటే మనము ఏబిసి వాల్యూస్ తీసుకొని ఏం తీసుకుంటామో దాని మీద డిపెండ్ అవుతుంది. సో మనం ఏబిసి వాల్యూస్ తీసుకునే దాని మీద డిపెండ్ అవుతుంది. సపోజ్ ఏ వాల్యూ ఎల్ఎక్స్ అనుకోండి, బి వాల్యూ జీరో, సి వాల్యూ ఎల్ఎక్స్. సో కాంపిటేషన్ ఆఫ్ ఎల్ఎక్స్ కమా ఎల్ఎక్స్ ఈజ్ జీరో, రెండు సేమ్ క్వాంటిటీస్ కాబట్టి. సో అలా అలా మనం తీసుకునే వాల్యూ మీద డిపెండ్ అవుతుంది. సో ఇన్ జనరల్ ఆ ఫార్ములాకి ఆన్సర్ వచ్చి ఇదిమా. సో ఏ కమా సి ప్లస్ బి కమా సి, ఫస్ట్ ఏ కమా సిని కాంపిటేషన్ చేసేయాలి, నెక్స్ట్ బి కమా సిని కాంపిటేషన్ చేసి వాటి రెండింటిని యాడప్ చేయాలి. సో అలా అలా రాయాలి మా. సో రేపు డిరైవేషన్స్లో మీరు ఇదే అప్లై చేయాల్సింది. సో నెక్స్ట్ క్వశ్చన్ మా, వాట్ ఈస్ కాంపిటేషన్ ఆఫ్ ఏబి కమా సి, అంటే ఏ ఇంటూ బి కమా సి మా. కాంపిటేషన్ ఆఫ్ ఏ ఇంటూ బి కమా సి, ఇవి బేసిక్ ఫార్ములాస్, ఇవి గుర్తుండాలి మా మీకు. ఏబి కమా సి, సో ఏబి కమా సి, వాట్ ఈస్ కాంపిటేషన్ ఆఫ్ ఏబి కమా సి. ముందు ఏని బిని యాడ్ చేసాము ముందు ఫార్ములాలో, ఇక్కడ ఈ ఫార్ములాలో ఏని బిని మల్టిప్లై చేస్తున్నాము. సో ఇప్పుడు ఎలా వస్తుంది కాంపిటేటర్ రిలేషన్ ఫార్ములా. సో వాట్ ఈస్ కాంపిటేషన్ ఆఫ్ ఏబి కమా సి, ఇవి మూడు బేసిక్ ఫార్ములాస్ మా, గుర్తుండిపోవాలి మీకు. ఈ ఫార్ములాస్ యూజ్ చేస్తే మనం డిరైవ్ చేసేది వేరే ఫార్ములాస్ని.
ఓకేమా. సో కాంపిటీషన్ ఆఫ్ ఏ మల్టిప్లైడ్ విత్ బి కమా సి వచ్చి మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏని లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో తీసుకోవాలి, మళ్ళీ బీసీకి కాంపిటీషన్ చేయాలి, ప్లస్ ఏసీని కాంపిటీషన్ చేసి బీని రైట్ హ్యాండ్ సైడ్లో పెట్టుకోవాలి. సో ఏ మనకు ఏ బి ప్రోడక్ట్లో లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఏ ఉంది, రైట్ హ్యాండ్ సైడ్లో బి ఉంది. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నుంచి ఏని తీసేసి ఫస్ట్ బీసీని కాంపిటీషన్ చేయాలి. నెక్స్ట్ రైట్ హ్యాండ్ సైడ్ నుంచి బీని పక్క పెట్టేసి ఏసీని కాంపిటీషన్ చేయాలి. సో ఈ రెండింటిని మనము యాడ్ చేస్తే మనకు వస్తుంది. సో ఇది బాగా గుర్తుపెట్టుకోండి మా, ఈ 3 ఫార్ములాస్ బాగా ప్రాక్టీస్ చేయండి, బాగా గుర్తుపెట్టుకోండి. సో మీకు కాంపిటేటర్ స్టేషన్ మీద ఫార్ములాస్ అడిగితే మీరు ఇదే యూస్ చేయాలి మెయిన్గా. మళ్ళీ కాంపిటీషన్ ఆఫ్ ఎక్స్పిఎక్స్, ఎల్ఎక్స్వై, ఎల్ఎక్స్ ఎల్వై ఇవన్నీ గుర్తుండిపోవాలి మా మీకు. సో అవి ఎలా గుర్తుపెట్టుకోవాలో డైమెన్షనల్ అనాలిసిస్ బేసిస్ మీద గుర్తుపెట్టుకోవాలి అని కానీ చెప్పాను నేను. సో ఇప్పుడు ఎక్స్పిఎక్స్ అంటే మొమెంటము విత్ పొజిషన్ వెక్టర్ మల్టిప్లికేషన్ అవుతుంది. సో ఎంవిఆర్ కదా, అంటే దానికి ఎటువంటి యూనిట్స్ ఉంటాయి, యాంగులర్ మొమెంటం యూనిట్స్. హెచ్ కట్కి యాంగులర్ మొమెంటం యూనిట్స్ ఉంటాయి అన్నాను కాబట్టి ఐహెచ్ కట్ అంతే, దాని పక్కన ఇంకేం రాదు, ఎక్స్ కానీ రాదు, ఎల్ కానీ రాదు. సో ఐహెచ్ కట్. అదేవిధంగా ఎల్ఎక్స్ వైకి ఎక్స్వై వచ్చేసాయి, జెడ్ ఈజ్ ద రిమైనింగ్ థింగ్. సో ఆ జెడ్ అలాగే పక్కన పెట్టుకొని ఎల్కి యాంగులర్ మొమెంటం యూనిట్స్ ఉంటాయి, జెడ్కి పొజిషన్ వెక్టర్. సో ఐహెచ్ కట్ జెడ్, హెచ్ కట్ అంటే యాంగులర్ మొమెంటం యూనిట్స్, జెడ్ అంటే పొజిషన్. సో అలా అలా మీకు చాలా చెప్పాను గుర్తుపెట్టుకోమని. సో అలా గుర్తుపెట్టుకోవాలమ్మా. సో నెక్స్ట్ క్వశ్చన్ మా, యాంటీ కాంపిటీషన్ ఆఫ్ ఏ కమా బి. ఇప్పుడు ఇంతవరకు నేను అడిగింది కాంపిటీషన్. యాంటీ కాంపిటీషన్ ఆఫ్ ఏ కమా బి ఈజ్ ఈక్వల్స్ టు, కాంపిటీషన్ చేస్తే మనకు ఏబి మైనస్ బిఏ వచ్చింది. సో యాంటీ కాంపిటీషన్ చేస్తే ఏమొస్తుంది, ఏ కమా బికి. సో కాంపిటీషన్కి యాంటీ కాంపిటీషన్కి డిఫరెన్స్ తెలిసి ఉండాలి మీకు. యాంటీ కాంపిటీషన్ ఆఫ్ ఏ కమా బి ఫార్ములా.
ఓకేమా. కామ్యుటేషన్ అంటే ఏబి మైనస్ బిఏ వస్తుంది మనకు. యాంటీ కామ్యుటేషన్ అంటే ఏబి ప్లస్ బిఏ వస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి రైట్ ఐగన్ వాల్యూ ఈక్వేషన్ ఫార్ ఎల్జెడ్ ఆపరేటర్. ఎల్జెడ్ ఆపరేటర్కి ఐగన్ వాల్యూ ఈక్వేషన్ రాయండి. ఇప్పుడు సపోజ్ సో జై ప్లేస్లో మీరు ఏదైనా సింబల్ యూస్ చేయండి మా. మీ మొబైల్లో ఏదైనా సింబల్ ఉంటే అది యూస్ చేయండి. వేవ్ ఫంక్షన్ సింబల్ ఉండదు మనకి మొబైల్లో. సో ఏదో ఒక సింబల్ తీసుకోండి జై ప్లేస్లో. సో సపోజ్ వాట్ ఈస్ ద ఐగన్ వాల్యూ ఈక్వేషన్ ఆఫ్ హ్యామిల్టోనియన్ ఆపరేటర్ అని అడిగితే మీరు ఎలా రాయాలి? వాట్ ఈస్ ద ఐగన్ వాల్యూ ఈక్వేషన్ ఫర్ హ్యామిల్టోనియన్ ఆపరేటర్ అంటే హెచ్జై ఈజ్ ఈక్వల్స్ టు ఈజై. సో హెచ్ యొక్క ఐగన్ వాల్యూ అది ఆపరేట్ అయ్యే ఐగన్ ఫంక్షన్ హెచ్జై. హెచ్ అనేది జై అనే వేవ్ ఫంక్షన్ మీద యాక్ట్ అయ్యి మళ్ళీ సేమ్ ఐగన్ ఫంక్షన్ వస్తుంది విత్ ఇట్స్ ఐగన్ వాల్యూ ఈ. హెచ్జై ఈజ్ ఈక్వల్స్ టు ఈజై. సో దాన్ని ఐగన్ వాల్యూ ఈక్వేషన్ ఆఫ్ హ్యామిల్టోనియన్ ఆపరేటర్ అంటాం. సో ఇప్పుడు నేను ఏం అడుగుతున్నాను, వాట్ ఈస్ ద ఐగన్ వాల్యూ ఈక్వేషన్ ఆఫ్ ఎల్జెడ్ ఆపరేటర్. ఎల్జెడ్ ఆపరేటర్కి ఐగన్ వాల్యూ ఈక్వేషన్ ఎలా రాయాలి? జై ప్లేస్లో ఏదో ఒక సింబల్ యూస్ చేసుకోండి మీ మొబైల్లో. అండ్ హెచ్ కట్ అంటే h/2π. సో మీరు ఎల్జెడ్ యొక్క ఐగన్ వాల్యూ రాయాలి ఆ ఈక్వేషన్. మీకు అది ఐడియా ఉంటే మీకు ఈక్వేషన్ వచ్చేస్తుంది. సో రైట్ ది ఐగన్ వాల్యూ ఈక్వేషన్ ఫార్ ఎల్జెడ్ ఆపరేటర్. నేను ఐగన్ వాల్యూ అంటే ఏమీ అడగడం లేదు, ఆ ఈక్వేషన్ ఐగన్ వాల్యూ ఈక్వేషన్ని రాయండి అంటున్నా. లైక్ హెచ్జై ఈజ్ ఈక్వల్స్ టు ఈజై. అక్కడ ఈ వచ్చి తన ఐగన్ వాల్యూ హ్యామిల్టోనియన్ ఆపరేటర్ది. ఇక్కడ కూడా ఎల్జెడ్ ఐగన్ వాల్యూ రాసి మీరు జై ప్లేస్లో ఏదో ఒక సింబల్ యూస్ చేయండి మీ మొబైల్లో. సో ఆ ఈక్వేషన్ అనేది రాయండి, టైప్ చేయండి ఎల్జెడ్ ఆపరేటర్కి. సో జై అనే ఫంక్షన్ ఉండదు, ఏదో ఒకటి సింబల్ యూస్ చేసుకోండి మొబైల్లో. ఏదో ఒక సింబల్ టైప్ చేయండి జై ప్లేస్లో. అంటే హెచ్ కట్ ప్లేస్లో h/2π యూస్ చేయాలి. ఇది చాలా ఇంపార్టెంట్ మా ఐగన్ వాల్యూస్ వాటి ఈక్వేషన్స్. L2కి ఐగన్ వాల్యూ ఏమి, J+కి ఐగన్ వాల్యూ ఏమి, ఈ కామ్యుటేటర్ రిలేషన్స్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్లో వీటి మీద ఉంటాయి క్వశ్చన్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. ఈ ఫార్ములాస్ అన్నీ మీరు బాగా నేర్చుకోవాలి.
సో ఇలా వస్తుంది నా ఆన్సర్. సో టైం అయిపోతుంది, ఇంకో క్వశ్చన్ అడగాలి కాబట్టి పెట్టేశాను నేను మీకు. సో ఎల్జెడ్ జై ఈజ్ గోస్ టు ఎంహెచ్ కట్ జై మా. ఎల్జెడ్ జై ఈజ్ గోస్ టు ఎంహెచ్ కట్ జెడ్. సో ఎల్జెడ్ అనే ఆపరేటరు జై అనే వేవ్ ఫంక్షన్ మీద యాక్ట్ అయ్యి మళ్ళీ మనకు జై అనే వేవ్ ఫంక్షనే వస్తుంది, మల్టిప్లైడ్ బై ఇట్స్ ఐగన్ వాల్యూ ఎంహెచ్ కట్. ఎల్జెడ్ ఆపరేటర్కి ఐగన్ వాల్యూ ఏమి ఎంహెచ్ కట్. అలాగే ఎల్ స్క్వేర్కి హెచ్ స్క్వేర్ ఇంటూ ఎల్ ఇంటూ ఎల్ ప్లస్ వన్. ఈ ఐగన్ వాల్యూస్ అన్నీ మీకు గుర్తుండిపోవాలమా. సో ఎంహెచ్ కట్ ఎల్జెడ్ ఐగన్ వాల్యూ మీకు గుర్తుంటే ఈక్వేషన్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఎంహెచ్ కట్ as ఎల్జెడ్ ఐగన్ వాల్యూ. సో ఎల్జెడ్ జై ఎంహెచ్ కట్ జై. సో అలా వస్తుంది. సో నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ మా. సో స్టెర్న్ గెల్లాక్ ఎక్స్పెరిమెంట్లో మనకు ఏం తెలిసింది మా. స్టెర్న్ గెల్లాక్ ఎక్స్పెరిమెంట్ అని వచ్చింది కదా, డిగ్రీలో కానీ వచ్చింది మీకు. సో ఇప్పుడు కానీ డిస్కస్ చేస్తున్నాము. సో స్టెర్న్ గెల్లాక్ ఎక్స్పెరిమెంట్లో మనకు ఏమి తెలిసింది? వాట్ డిడ్ వి కమ్ టు నో, వాట్ డిడ్ వి లెర్న్ ఫ్రమ్ స్టెర్న్ గెల్లాక్ ఎక్స్పెరిమెంట్? వాట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ స్టెర్న్ గెల్లాక్ ఎక్స్పెరిమెంట్? స్టెర్న్ గెల్లాక్ ఎక్స్పెరిమెంట్ యొక్క రిజల్ట్ ఏమి? సో ఇది ఫైనల్ క్వశ్చన్ మా, అయిపోతాను టైం, అందుకు ఆన్సర్ చెప్పేసాను నేనే. సో 2 minutes మా, 2 minutes ఆలోచించండి, లేకపోతే నేనే చెప్పేస్తాను ఆన్సర్. స్టెర్న్ గెల్లాక్ ఎక్స్పెరిమెంట్లో మనకు ఏమి తెలిసింది, ఫైనల్గా ఏం డిసైడ్ చేసాం మనము ఆ ఎక్స్పెరిమెంట్ నుంచి? సో ఐగన్ వాల్యూస్, వాటి ఈక్వేషన్స్, కామెంటేటర్ రిలేషన్స్ అన్నీ బాగా ప్రిపేర్ అవ్వండి మా. ఓకే మా. సో ఆ ఎక్స్పెరిమెంట్ నుంచి మనకు ఏం తెలిసిందంటే, స్టెర్న్ గెల్లాక్ ఎక్స్పెరిమెంట్. సో టైం అయిపోతుంది, నెక్స్ట్ అవర్ కూడా నాదేలేండి. సో ఆ ఎక్స్పెరిమెంట్ నుంచి మనకు ఏం తెలిసిందంటే, ఎలక్ట్రాన్స్కి ఆర్బిటాల్ యాంగులర్ మొమెంటమే కాకుండా స్పిన్ యాంగులర్ మొమెంటం కూడా ఉంటుంది. సో ఎలక్ట్రాన్స్ నాట్ ఓన్లీ పొసెస్ ఆర్బిటాల్ యాంగులర్ మొమెంటం బట్ ఆల్సో స్పిన్ యాంగులర్ మొమెంటం. అంటే ఎలక్ట్రాన్స్ న్యూక్లియస్ చుట్టూ తిరగడమే కాకుండా వాటి చుట్టూ అవి తిరుగుతాయి. సో అందుకనే మనకు స్పిన్ యాంగులర్ మొమెంటం వచ్చింది. సో వాళ్ళు సిల్వర్ ఏదో యూస్ చేస్తున్నారు. సో అక్కడ వాళ్ళకి 2 పాసిబుల్ ఓరియంటేషన్స్ వచ్చింది. m=0 అనే వాల్యూకి, m=0 అనే వాల్యూకి ఏం ఓరియంటేషన్ రాదు అనుకున్నారు. కానీ ఫైనల్గా అక్కడ బీమ్ అనేది 2గా స్ప్లిట్ అయిపోయింది. అక్కడ బీమ్ 2, అదే నాన్ హోమోజీనస్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో పెడితే అది ఎందుకు స్ప్లిట్ అయిందంటే, ఆ స్పిన్నింగ్ మోషన్ వల్ల కొన్ని ఎలక్ట్రాన్స్ అప్ స్పిన్ చేస్తాయి, కొన్నిసార్లు ఎలక్ట్రాన్స్ డౌన్ స్పిన్ చేస్తాయి. అక్కడ అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్ అప్ స్పిన్ చేసిందో డౌన్ స్పిన్ చేసిందో దాని మీద డిపెండ్ అయ్యి అలా వస్తుంది మా. సో అక్కడ ఎలక్ట్రాన్ అప్ స్పిన్ చేసిందా డౌన్ స్పిన్ చేసిందా? అప్ స్పిన్ చేస్తే పైకి వెళ్ళిపోవడం,
బీమ్ స్ప్లిట్ అయ్యేది. డౌన్ స్పిన్ చేస్తే కిందకి వెళ్ళడం ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో. సో అలా స్ప్లిట్ అయింది బీము. అది ఎందుకంటే ఎలక్ట్రాన్స్ యొక్క ప్లస్ హాఫ్ మైనస్ హాఫ్ స్పిన్ వల్ల, స్పిన్ యాంగులర్ మొమెంటం వల్ల, స్పిన్ మోషన్ వల్ల. సో అది మనకు తెలిసింది స్టెర్న్ గెల్లాగ్ ఎక్స్పెరిమెంట్లో. సో దట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ స్టెర్న్ గెల్లాగ్ ఎక్స్పెరిమెంట్. సో ఆర్బిటాల్ యాంగులర్ మొమెంటమే కాకుండా మనకు స్పిన్ యాంగులర్ మొమెంటం కూడా ఉంటుంది. సో దట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ స్టెర్న్ గెల్లాగ్ ఎక్స్పెరిమెంట్.